రాజకీయాల్లో చక్రం తిప్పిన వాళ్ళు, జిల్లా రాజకీయాలనే శాసించిన వాళ్ళు సింగిల్ సీట్ కోసం పోరాటం చేయాల్సి వస్తే దాన్ని ఏమంటారు? తెలుగులో ఎలాంటి సామెత ఉందో గానీ అది టీడీపీ సీనియర్లకే వర్తిస్తుంది. ఇప్పుడు జనసేనకు సీట్లు ఇవ్వాల్సి వస్తోంది, రేపొద్దున బీజేపీకి ఇవ్వాల్సి రావచ్చు. ఈ త్యాగాల్లో మొదట సీటు కోల్పోయేది సీనియర్లే, మరీ ముఖ్యంగా గోదావరి జిల్లాల టీడీపీ సీనియర్లు. ఇంతకీ ఈ త్యాగాల లిస్టులో ఉన్నదెవరు? సీటుపై కచ్చిఫ్ వేసి ముందు జాగ్రత్త పడుతున్నదెవరు? అందరికీ గోదావరి జిల్లాలే కావాలి. ఆ జిల్లాల్లోనే పట్టుందంటోన్న జనసేన బీజేపీతో పొత్తు కుదిరితే ఆ పార్టీకి అక్కడే. మరి టీడీపీ అభ్యర్థుల పరిస్థితి ఏంటి? ఆ టికెట్ నాది, ఆ సీటు నాది, ఆ నియోజకవర్గం నాది, ఇలా చెప్పుకోవాల్సిన పరిస్థితి టీడీపీ సీనియర్లది. ఒకప్పుడు నియోజకవర్గాన్ని, జిల్లాను సైతం శాసించిన టీడీపీ సీనియర్లు ఇప్పుడు ఒక్క అసెంబ్లీ టికెట్ కోసం పెద్ద పోరాటమే చేయాల్సి వస్తోంది. ఎవరికి వారు ముందుగానే కర్చీఫ్ వేసుకొని ఆ సీట్లో మరొకరు కూర్చోవడానికి వీల్లేదు అన్నట్టుగా అడ్వాన్స్ రిజర్వేషన్ చేస్తున్నారు. మరోవైపు పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటుపై చర్చలు జరుగుతున్నాయి. ఎవరికెన్ని, ఎవరికెక్కడ అని చంద్రబాబు, పవన్ ఓ అండర్స్టాండింగ్ వస్తున్నారు. కానీ అంతవరకు వేచి చూసే పరిస్థితి కనిపించడం లేదు. తీరా ఉమ్మడి అభ్యర్థుల జాబితా విడుదలైతే అందులో తమ పేర్లు ఉండకపోతే అప్పుడు బాధపడి లాభం లేదు. కాబట్టి ముందుగానే జాగ్రత్త పడిపోతే పోలా అని ఎవరికి వారు ఆ సీటు నాది అని ప్రకటించేసుకుంటున్నారు. నిమ్మకాయల చినరాజప్ప, ఈయన సిట్టింగ్ ఎమ్మెల్యే, గతంలో మంత్రిగాను చేశారు, పార్టీలో సీనియర్ కూడా. కానీ ఇప్పుడు పెద్దాపురం నుంచి తానే పోటీ చేస్తానని చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దీనికి కారణం లేకపోలేదు. పెద్దాపురం టికెట్ ఈసారి చినరాజప్పకి ఇవ్వడం లేదు అనే ప్రచారం నడుస్తోంది. చినరాజప్ప ఆరోగ్యం బాగోలేదంటూ కొంతమంది సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. చాలా ప్లాన్డ్ గానే ఈ ప్రచారం చేస్తున్నారు. అనేక రకాల ప్రచారాలు చేస్తాను, నాకు ఆరోగ్యం బాగోలేదని, నేను సీట్ మార్చేయాలని చెప్పి ప్రచారం చేస్తాను. ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు నాకు మరి ఎమ్మెల్యేలుగా అనౌన్స్ చేశాడు, పెద్దాపురం వచ్చి అనౌన్స్ చేశాడు. మొన్న మళ్ళీ ఫోన్ చేసి చెప్పి పని చేసుకోమని చెప్పాడు. నేను లోకేష్ గారిని కలిసినప్పుడు పని చేసుకోమని చెప్పాడు. ఆ సీట్ ఎలాగొస్తా నేను ఎలాగ పోటీ చేస్తాను, అందులో అనుమానం లేదు. కానీ ప్రజలకి ఈ తప్పుడు సంకేతాలు వెళ్లకుండా ఒకసారి మీ ద్వారా ప్రజలకి చెప్పేది ఏంటంటే, ఈ తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు. రేపు కూడా ఎన్నికలు పోటీ చేసిన తర్వాత కూడా తప్పుడు ప్రచారాలు చేస్తారు, అవి కూడా నమ్మొద్దు అని చెప్పి తెలియజేస్తాను. ఇక గోరంట్ల బుచ్చయ్య చౌదరి టీడీపీలో చంద్రబాబు కంటే తానే సీనియర్ అని చెప్తూ ఉంటారు. అలాంటిది ఆయనకు కూడా సీటు గ్యారెంటీ లేదు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి తానే పోటీ చేయబోతున్నానని 1కి 2 సార్లు చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉందంటే ఏ క్షణమైనా సీటు చేజారిపోవచ్చనే కదా అర్థం. ఇక్కడ జనసేన నేత కందుల దుర్గేష్ నుంచి తీవ్రమైన పోటీ ఉంది. రాజమండ్రి రూరల్ నుంచి పోటీ చేస్తున్నట్లు కందుల దుర్గేష్ ప్రకటించేసుకున్నారు కూడా. ఇదే విషయం పవన్ కళ్యాణ్ కూడా తమకు చెప్పేశారంటున్నారు కందుల దుర్గేష్. రాజమండ్రి రూరల్ సీటు 100% జనసేన పార్టీ మాత్రమే పోటీ చేస్తుంది ఉమ్మడి అభ్యర్థిగా. ఆ ఉమ్మడి అభ్యర్థిగా కందుల దుర్గేష్ ఉంటాడు. దానికి సంబంధించి ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో బుచ్చయ్య చౌదరి గారు, వారికి కూడా విషయాన్ని చెప్పి వారికి కూడా విషయాన్ని కన్విన్స్ చేయాలనేటువంటి మాట చెప్పి రూరల్ సీటు మాత్రం జనసేనే పోటీ చేస్తుంది అనేటువంటి. కాకపోతే మా అందరికీ స్పష్టం చేసిన విషయం ఏంటంటే రూరల్ సీటు జనసేన పార్టీ పోటీ చేస్తుంది. ఈ స్టేట్మెంట్ పై బుచ్చయ్య చౌదరి ఫైర్ అవుతున్నారు. ఆల్రెడీ రాజానగరం సీటును జనసేన తీసుకుంది కాబట్టి రాజమండ్రి రూరల్ సీట్ అడగొద్దని అల్టిమేటం ఇచ్చారు. అయినా సిట్టింగ్ ఎమ్మెల్యేలు ధైర్యంగా ఉండొచ్చని చంద్రబాబు ఎప్పుడో చెప్పారంటూ గుర్తు చేస్తున్నారు. నేను కూడా పార్టీ ఫౌండర్ని, ఈ జిల్లాలో పార్టీ ప్రారంభించిన దగ్గర నుంచి ఉన్నవాడిని, సీనియర్ని. నా అవసరాలు పార్టీకి ఉంటాయి, అవి కూడా గమనంలో తీసుకుంటుంది పార్టీ. క్యారెక్టర్, కాండక్ట్ అన్నీ కూడా లెక్కలో ఉంటాయి. ఇంకోటి వయసు రీత్యా పెద్దదనుకున్నా కూడా కుర్రాళ్ళ కంటే యాక్టివ్గా ఉన్నాం కనుక అవన్నీ కూడా లెక్కలోకి రావు. మీరు కాంట్రవర్సీ అక్కర్లా. వాళ్ళకి పొత్తులో భాగంగా మా పక్కనే ఒక సీట్ కేటాయింపు చేయడం జరిగింది. అది వాళ్ళు ఎవరో ఎలా సర్దుకుంటారో ఆ పార్టీ నాయకత్వం ఇష్టం. అటు జగ్గంపేట టీడీపీ సీనియర్ నేత జ్యోతుల నెహ్రూ సైతం టికెట్ తనకే వస్తుందని చెప్పుకుంటున్నారు. ఇక్కడ జనసేన నుంచి పోటీ లేనప్పటికీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు పవన్ కళ్యాణ్ కలిశారనే వార్తలు వచ్చాయి. జనసేన తరపున జగ్గంపేట టికెట్ ను జ్యోతుల చంటిబాబు ఆశిస్తున్నట్లు టాక్ నడుస్తోంది. నిజానికి చంటిబాబు టీడీపీలోకి రావాల్సింది, కానీ జ్యోతుల నెహ్రూ నుంచి గట్టి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే పార్టీ కార్యకర్తలకు క్లియర్ మెసేజ్ పంపారు నెహ్రూ. విజనరీతో రాష్ట్రాన్ని నడిపించగల శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పోరాట తత్వంతో నీతివంతమైనటువంటి సమాజాన్ని తయారు చేయాలని చెప్పి తాపత్రయపడేటటువంటి పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళిద్దరు కలయికతోటి రేపు మంచి ప్రభుత్వం ఏర్పడబోతుంది. అందుకు ప్రజలు కూడా ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక నీ ఆటో సాగేటటువంటి పరిస్థితులు లేదు.
పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గంలోనూ సీట్ల సిగపట్లు మొదలయ్యాయి. మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు జనసేనలో చేరబోతున్నట్లు ప్రకటించారు. నర్సాపురం టికెట్టే టార్గెట్ గా ఆ పార్టీలో జాయిన్ అవుతున్నారు ఆయన. కొత్తపల్లి టార్గెట్ నర్సాపురం టికెట్ అయితే టీడీపీ నుంచి టికెట్ ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ్ నాయుడు పరిస్థితి ఏంటి మరి? ఇన్ని సుగుణాలు, ఇన్ని మంచి భావాలు కలిగినటువంటి వ్యక్తికి మనం కూడా ఆ పార్టీలో జాయిన్ అయ్యి మనం కూడా వారితో ముందుకు సాగాలి, పవన్ కళ్యాణ్తో కలిసి ముందుకు సాగాలనే ఉద్దేశంతో జనసేన పార్టీలో చేరడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఓవరాల్ గా అందరికీ గోదావరి జిల్లాలోని టికెట్లే కావాలి. రెండు పార్టీలు బలంగా ఉన్నది ఇక్కడే కాబట్టి వీలైనన్ని ఎక్కువ సీట్లలో పోటీ చేయాలనే పట్టుదలతో ఉన్నారు. జనసేన అయితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం, కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, ముమ్మిడివరం, రాజమండ్రి రూరల్, రాజానగరం, కొత్తపేట, అమలాపురం, రామచంద్రాపురం, రాజోలు, పీగన్నవరం సీట్లను ఆశిస్తోంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో నరసాపురం, భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, నిడదవోలు, ఉంగుటూరు, ఏలూరు, గోపాలపురం, కొవ్వూరు, పోలవరం, ఆచంట సీట్లను అడుగుతోంది. అటు బీజేపీ కూడా గోదావరి జిల్లాలోనే తమకు పట్టుందని చెప్తోంది. ముఖ్యంగా నర్సాపురం ఎంపీ టికెట్ ను బీజేపీ అడుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఒకవేళ నర్సాపురం ఎంపీ సీటు బీజేపీకి ఇస్తే అదే సెగ్మెంట్ లోని అసెంబ్లీ స్థానాలను కూడా అడుగుతుంది. ఇప్పటికే టీడీపీ జనసేన మధ్య సీట్ల సర్దుబాటు జరగలేదు. ఇప్పుడు బీజేపీ కూడా అడిగితే పోటీ మరింత తీవ్రంగా ఉంటుంది. మొత్తంగా సీటు పోటు ఎవరికి ఎక్కువయ్యా అంటే అది టీడీపీలోని సీనియర్ లీడర్లకే. ఒకప్పుడు పార్టీలో చక్రం తిప్పిన సీనియర్ నాయకులు సీటు నాది అని ప్రకటించేసుకుంటున్నారు. నిమ్మకాయల చినరాజప్ప ఈయన సిట్టింగ్ ఎమ్మెల్యే, గతంలో మంత్రిగాను చేశారు, పార్టీలో సీనియర్ కూడా. కానీ ఇప్పుడు పెద్దాపురం నుంచి తానే పోటీ చేస్తానని చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దీనికి కారణం లేకపోలేదు. పెద్దాపురం టికెట్ ఈసారి చినరాజప్పకి ఇవ్వడం లేదు అనే ప్రచారం నడుస్తోంది. చినరాజప్ప ఆరోగ్యం బాగోలేదంటూ కొంతమంది సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. చాలా ప్లాన్డ్ గానే ఈ ప్రచారం చేస్తున్నారు. అనేక రకాల ప్రచారాలు చేస్తాను. నాకు ఆరోగ్యం బాగోలేదని నేను సీట్ మార్చేయాలని చెప్పి ప్రచారం చేస్తాను. ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు నాకు మరి ఎమ్మెల్యేలుగా అనౌన్స్ చేశాడు, పెద్దాపురం వచ్చి అనౌన్స్ చేశాడు. మొన్న మళ్ళీ ఫోన్ చేసి చెప్పి పని చేసుకోమని చెప్పాడు. నేను లోకేష్ గారిని కలిసినప్పుడు పని చేసుకోమని చెప్పాడు. ఆ సీట్ ఎలాగొస్తా నేను ఎలాగ పోటీ చేస్తాను, అందులో అనుమానం లేదు. కానీ ప్రజలకి ఈ తప్పుడు సంకేతాలు వెళ్లకుండా ఒకసారి మీ ద్వారా ప్రజలకి చెప్పేది ఏంటంటే ఈ తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు. రేపు కూడా ఎన్నికలు పోటీ చేసిన తర్వాత కూడా తప్పుడు ప్రచారాలు చేస్తారు, అవి కూడా నమ్మొద్దు అని చెప్పి తెలియజేస్తాను. ఇక గోరంట్ల బుచ్చయ్య చౌదరి టీడీపీలో చంద్రబాబు కంటే తానే సీనియర్ అని చెప్తూ ఉంటారు. అలాంటిది ఆయనకు కూడా సీటు గ్యారెంటీ లేదు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి తానే పోటీ చేయబోతున్నానని 1కి 2 సార్లు చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉందంటే ఏ క్షణమైనా సీటు చేజారిపోవచ్చనే కదా అర్థం. ఇక్కడ జనసేన నేత కందుల దుర్గేష్ నుంచి తీవ్రమైన పోటీ ఉంది. రాజమండ్రి రూరల్ నుంచి పోటీ చేస్తున్నట్లు కందుల దుర్గేష్ ప్రకటించేసుకున్నారు కూడా. ఇదే విషయం పవన్ కళ్యాణ్ కూడా తమకు చెప్పేశారంటున్నారు కందుల దుర్గేష్. రాజమండ్రి రూరల్ సీటు 100% జనసేన పార్టీ మాత్రమే పోటీ చేస్తుంది ఉమ్మడి అభ్యర్థిగా. ఆ ఉమ్మడి అభ్యర్థిగా కందుల దుర్గేష్ ఉంటాడు. దానికి సంబంధించి ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో బుచ్చయ్య చౌదరి గారు, వారికి కూడా విషయాన్ని చెప్పి వారికి కూడా విషయాన్ని కన్విన్స్ చేయాలనేటువంటి మాట చెప్పి రూరల్ సీటు మాత్రం జనసేనే పోటీ చేస్తుంది అనేటువంటి. కాకపోతే మా అందరికీ స్పష్టం చేసిన విషయం ఏంటంటే రూరల్ సీటు జనసేన పార్టీ పోటీ చేస్తుంది. ఈ స్టేట్మెంట్ పై బుచ్చయ్య చౌదరి ఫైర్ అవుతున్నారు. ఆల్రెడీ రాజానగరం సీటును జనసేన తీసుకుంది కాబట్టి రాజమండ్రి రూరల్ సీట్ అడగొద్దని అల్టిమేటం ఇచ్చారు. అయినా సిట్టింగ్ ఎమ్మెల్యేలు ధైర్యంగా ఉండొచ్చని చంద్రబాబు ఎప్పుడో చెప్పారంటూ గుర్తు చేస్తున్నారు. నేను కూడా పార్టీ ఫౌండర్ని, ఈ జిల్లాలో పార్టీ ప్రారంభించిన దగ్గర నుంచి ఉన్నవాడిని, సీనియర్ని. నా అవసరాలు పార్టీకి ఉంటాయి, అవి కూడా గమనంలో తీసుకుంటున్న పార్టీ. క్యారెక్టర్, కాండక్ట్ అన్నీ కూడా లెక్కలో ఉంటాయి. పోటీ వయసు రీత్యా పెద్దదనుకున్నా కూడా కుర్రాళ్ళ కంటే యాక్టివ్గా ఉన్నాం కనుక అవన్నీ కూడా లెక్కలోకి రావు. మీరు కాంట్రవర్సీ అక్కర్లా. వాళ్ళకి పొత్తులో భాగంగా మా పక్కనే ఒక సీట్ కేటాయింపు చేయడం జరిగింది. అది వాళ్ళు ఎవరో ఎలా సర్దుకుంటారో ఆ పార్టీ నాయకత్వం ఇష్టం. అటు జగ్గంపేట టీడీపీ సీనియర్ నేత జ్యోతుల నెహ్రూ సైతం టికెట్ తనకే వస్తుందని చెప్పుకుంటున్నారు. ఇక్కడ జనసేన నుంచి పోటీ లేనప్పటికీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు పవన్ కళ్యాణ్ కలిశారనే వార్తలు వచ్చాయి. జనసేన తరపున జగ్గంపేట టికెట్ ను జ్యోతుల చంటిబాబు ఆశిస్తున్నట్లు టాక్ నడుస్తోంది. నిజానికి చంటిబాబు టీడీపీలోకి రావాల్సింది, కానీ జ్యోతుల నెహ్రూ నుంచి గట్టి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే పార్టీ కార్యకర్తలకు క్లియర్ మెసేజ్ పంపారు నెహ్రూ. విజనరీతో రాష్ట్రాన్ని నడిపించగల శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పోరాట తత్వంతో నీతివంతమైనటువంటి సమాజాన్ని తయారు చేయాలని చెప్పి తాపత్రయపడేటటువంటి పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళిద్దరు కలయికతోటి రేపు మంచి ప్రభుత్వం ఏర్పడబోతుంది. అందుకు ప్రజలు కూడా ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక నీ ఆటో సాగేటటువంటి పరిస్థితులు లేదు.
పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గంలోనూ సీట్ల సిగపట్లు మొదలయ్యాయి. మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు జనసేనలో చేరబోతున్నట్లు ప్రకటించారు. నర్సాపురం టికెట్టే టార్గెట్ గా ఆ పార్టీలో జాయిన్ అవుతున్నారు ఆయన. కొత్తపల్లి టార్గెట్ నర్సాపురం టికెట్ అయితే టీడీపీ నుంచి టికెట్ ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ్ నాయుడు పరిస్థితి ఏంటి మరి? ఇన్ని సుగుణాలు ఇన్ని మంచి భావాలు కలిగినటువంటి వ్యక్తికి మనం కూడా ఆ పార్టీలో జాయిన్ అయ్యి మనం కూడా వారితో ముందుకు సాగాలి, పవన్ కళ్యాణ్తో కలిసి ముందుకు సాగాలనే ఉద్దేశంతో జనసేన పార్టీలో చేరడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఓవరాల్ గా అందరికీ గోదావరి జిల్లాలోని టికెట్లే కావాలి. రెండు పార్టీలు బలంగా ఉన్నది ఇక్కడే కాబట్టి వీలైనన్ని ఎక్కువ సీట్లలో పోటీ చేయాలనే పట్టుదలతో ఉన్నారు. జనసేన అయితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం, కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, ముమ్మిడివరం, రాజమండ్రి రూరల్, రాజానగరం, కొత్తపేట, అమలాపురం, రామచంద్రాపురం, రాజోలు, పీగన్నవరం సీట్లను ఆశిస్తోంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో నరసాపురం, భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, నిడదవోలు, ఉంగుటూరు, ఏలూరు, గోపాలపురం, కొవ్వూరు, పోలవరం, ఆచంట సీట్లను అడుగుతోంది. అటు బీజేపీ కూడా గోదావరి జిల్లాలోనే తమకు పట్టుందని చెప్తోంది. ముఖ్యంగా నర్సాపురం ఎంపీ టికెట్ను బీజేపీ అడుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఒకవేళ నర్సాపురం ఎంపీ సీటు బీజేపీకి ఇస్తే అదే సెగ్మెంట్లోని అసెంబ్లీ స్థానాల్ని కూడా అడుగుతుంది. ఇప్పటికే టీడీపీ జనసేన మధ్య సీట్ల సర్దుబాటు జరగలేదు. ఇప్పుడు బీజేపీ కూడా అడిగితే పోటీ మరింత తీవ్రంగా ఉంటుంది. మొత్తంగా సీటు పోటు ఎవరికి ఎక్కువయ్యా అంటే అది టీడీపీలోని సీనియర్ లీడర్లకే. ఒకప్పుడు పార్టీలో చక్రం తిప్పిన సీనియర్ నాయకులు ఇప్పుడు టికెట్లు మావే అని చెప్పుకునే పరిస్థితికి వచ్చారు. మరి నిజంగానే సీట్లు దక్కించుకుంటారా లేక త్యాగం చేస్తారా అనేది చూడాలి.